మరి తీసుకెళ్ళింగో ఇన్ని పనులు చేస్తుంటారు. ఇంటి పనులు చేస్తుంటారు, పిల్లలను చూసుకుంటారు, మగవాళ్ళని చూసుకుంటారు. అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ సాయంత్రం మళ్ళీ నవ్వుకుంటా ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకుంటూ ఉంటారు. అంటే ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎక్సలెన్స్ ఏదైతే మహిళలో ఉంటుందో వేరే వాళ్ళ డెఫినెట్లీ ఉండదు. ఇప్పుడే డిఆర్డిఏ గారు చెప్పినట్టు మన మహిళా సంఘాలన్నీ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి ఈ డిస్ట్రిక్ట్లో. సిద్దిపేటలో ప్రత్యేకంగా చాలా అన్ని చోట్ల ఏ పని చెప్పినా కానీ వారు చేస్తున్నారంటే నిజంగా మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన, మహిళా శక్తి పెంచాలి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ రోజులలో మహిళలు రాజకీయాలలో ఉండాలంటే చాలా కష్టమే, కానీ ఆమె ఒక శక్తిగా ఎదిగి ఎవరు అప్పుడు ఆ రోజులలో అందరూ నీతిరంగా అందరూ కూడా వ్యతిరేకించినప్పుడు ఆమె కొట్లాడి ప్రధానమంత్రి అయింది. 11 సంవత్సరాలు నడిచింది. ప్రపంచంలో యుఎస్ఏ పోయినప్పుడు మనం చూస్తున్నాం. మొన్న ట్రంప్ గారు కూడా దబాయించినప్పుడు మోడీ గారు కొంచెం దిగిండ్రు, కానీ ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మన భారతదేశం శక్తి అంత లేనప్పుడు కూడా ఆమె గట్టిగా నిలబడి ఎదిరించి మన గౌరవం ఆ రోజులలో కాపాడడం జరిగింది. అంటే అంత ఉంటది మహిళా శక్తి. మీరు అనుకున్నప్పుడు ఏదైనా సాధిస్తారు. అందు గురించి నిజంగా సంతోషమైన విషయం ఏంటంటే మన డిస్ట్రిక్ట్లో మితి లేని రుణాలు ఇప్పటి వరకు మీరు 28 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. అందరూ కూడా దీన్ని సరిగా వాడుకోవాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఎంటర్ప్రినర్షిప్, మీరందరూ కూడా ఒక మంచి ఎంటర్ప్రినర్ కావాలి. ఒక ట్రైనింగ్ సెంటర్ దీనికోసం ఏదైనా కావాలంటే చెప్పండి అమ్మా. మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ట్రై టు గెట్ వన్ స్కిల్ లేడీస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదొకటి స్థాపించడానికి ప్రయత్నం చేపిస్తాం ఎట్లన్నా చేసి. ఎందుకంటే మీ ఉత్సాహం చూసిన తర్వాత మీకు డబుల్ ముందుకు రావాలి ఏ ప్రభుత్వం అయినా కానీ. సో మీ ఉత్సాహాన్ని డెఫినెట్లీ చేసి ముందుకు వెళ్తూ 1,55,000 యూనిఫామ్లు కూడా కట్టిందని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. అంటే ఇంతమందికి స్కూల్ యూనిఫామ్స్ ఎక్కడ కూడా తప్పు లేకుండా యూనిఫామ్స్ స్టిచ్ చేయడం అంటే మీ శ్రమ, మీ చిత్తశుద్ధి ఎంత ఉన్నదో దాంట్లో కనబడుతుంది. సో మీరు ఇలాగనే ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచన లేదు, మహిళా శక్తి పెంచుతూ ఉండాలి. వీరికి గ్యాస్ స్టేషన్స్ కావాలని మొన్న ఇంతకుముందు కార్యక్రమం అయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. మీకు మహిళలందరికీ కూడా ఏమైందమ్మా ఒక పెట్రోల్ బంక్ చేద్దామని అనుకున్నాం కదా, కొద్దిగా తొందరగా చేయండి. ఎందుకంటే ఇది రోల్ మోడల్ ఉండాలన్నమాట. ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా మహిళలు ముందుకు వచ్చి వారే ఒక పెట్రోల్ బంక్ పెట్టుకుంటున్నారు, మంచిగా నడిపిస్తారని చెప్పి ఈ ఒక ఎగ్జాంపుల్ ఇతర జిల్లాలలో ఉండాలని చెప్పి మీరు దీంట్లో తొందరగా చొరవ తీసుకుంటే బాగుంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు పాపులారిటీలో ఆ రోజులలో ప్రారంభం చేస్తారు. తర్వాత మర్చిపోయినారు దాని గురించి. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నేను మొన్న ఒక రిపోర్ట్ చదివినాను. వారు ఢిల్లీ నుంచి వచ్చి చెప్పినారు, సార్ తెలంగాణలోనే సుమారు 20,000 కోట్ల వరకు బ్యాంక్ లింకేజ్ ఇప్పించడం జరిగింది. మన జిల్లాలో కూడా బ్యాంక్ లింకేజ్ సుమారు 866 కోట్ల రూపాయలు. అంటే ఆ 800 కోట్ల పైన రుణాలు లింకేజ్, మనకి ఏదన్నా వ్యాపారాలు చేసుకోవాలంటే లింకేజ్ కోసము మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మీకు అందరికీ కూడా కల్పించడం జరిగింది. దాన్ని మంచిగా వాడుకోవాలి. సో మీరు కూడా ఇదే ఒక ఆలోచన పెట్టుకొని, లేదు నేను కూడా ఒక మంచి వ్యాపారం చేస్తా, నేను కూడా మా ఇంట్లో ఎకనామికల్గా ఇన్వాల్వ్ చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పి ఆ ఆలోచన రావాలి. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండి టీవీలు చూసుకోవడము,
మొబైల్లో చాట్లు చూసుకోవడం, దానికన్నా బదులు ఏదైనా ఒక వ్యాపారం చేస్తే బాగుంటుంది. మీరందరూ కూడా ముందుకు రావాలి. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అంటే మా ఇంట్లోనే ఒక మహిళా శక్తి ఎదిగింది. మా సతీమణి ఆమె మొన్న ఒకసారి వచ్చి నాకు చెప్పింది, ఇక ఆమె కాలేజ్ నడిపిస్తుంది, వచ్చి అనే అందరికి మహిళలకు ఇస్తున్నాం, నాకు కూడా ఒక కాలేజ్ చెప్పాలి, నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీ పెడదాం మనము అని చెప్పి ఆమె నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇది ఎందుకు తీసుకొస్తున్నదంటే ఆమె కూడా ఇంటర్నే పనిచేస్తుండే ఇన్ని సంవత్సరాలు, కానీ ఇప్పుడు ఆమెకు కూడా శక్తి వచ్చింది. మీ అందరు రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో అరే మహిళలకు ఇంత చేస్తున్నది, నేను ఎందుకు చేయొద్దని చెప్పి ఆమె ముందుకు రావడం జరిగింది. సో మహిళలకు ఆ అవకాశం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మీరందరూ కూడా రాండి, ముందుకు రండి, మేము ఉండి మీ అందరికీ కూడా సహకరిస్తాము. ఇంత చక్కటి కార్యక్రమం ఇప్పుడే చాలా మంది మహిళలు చెప్తున్నారు, సార్ పండుగ వాతావరణం ఉంది, ఇలాంటి చీరలు మీరు చూసినారు, ఇంతకు ముందు ఎట్లా చీరలు ఇచ్చినారు, ఈసారి చాలా మంచి క్వాలిటీ సారీస్, ఇది చీరలు కూడా అంత తెలంగాణలోనే కుట్టడం జరిగింది. ఈ తెలంగాణలో కుట్టిన చీరలు మనం వేసుకోవాలి. మంచిగా మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మీ గురించి ఆలోచిస్తుంది దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతే కాదు, కేవలము ఫ్రీ బస్ ట్రావెల్, 200 యూనిట్లు, మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు, ఇవన్నీ కాక సన్నబియ్యం ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ లేదు, మా ప్రజలందరూ కూడా మంచిగా సన్నబియ్యం తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ దేశంలో ఎక్కడ లేదమ్మా ఈ సన్నబియ్యం ఇచ్చుడు, ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు, కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాంతో పాటు మొన్న రేషన్ కార్డు 10 సంవత్సరాలు మీరందరూ ఎదురు చూస్తున్నారు, రేషన్ కార్డు రావాలని. సో ఈ మొన్న కూడా ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా 200 గృహజ్యోతి యూనిట్స్ ఫ్రీ, తర్వాత 500 రూపాయల గ్యాస్, వీళ్ళందరికీ కూడా ఈ రేషన్ కార్డు వలన ఉపయోగపడుతుంది. మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు, చాలా సంవత్సరాల వరకు ఇందిరమ్మ ఇల్లులు వస్తే బాగుంటుందని చెప్పి మీరందరూ ఆలోచించున్నారు. నిజంగా సిద్దిపేట జిల్లా కాదు, కాన్స్టిట్యుయెన్సీ, నేను మొన్న ఇందిరమ్మ ఇల్లులో విజిట్ చేసినప్పుడు ఆశ్చర్యపడిపోయినాను. ఎందుకంటే ఇక్కడ ఇంత చక్కగా అందరు కూడా ఇల్లులు కట్టుకున్నారు, మహిళలు ఉన్నారు. మీరు కూడా మీ ఇంట్లో వారి పైన ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇల్లులు తొందరగా కట్టుకునేలాగా చేయాలి. ఎందుకంటే 11,000 ఇల్లులు మన సిద్దిపేట జిల్లాకి శాంక్షన్ అవుతే సుమారు 9,000 మంది ₹1,00,000 ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇంకా మీరు కాలమ్స్ కట్టుకుంటే ఇంకొక ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తుంది. స్లాబ్ వేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లులో బిల్లు పేమెంట్ ఎక్కడ కూడా కావద్దు, మీరు కంప్యూటర్ తీసుకుంటే స్ట్రేట్ పోతుంది, మీకు మీ అకౌంట్లలో నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.